ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. పరబ్రహ్మ పరమాత్మనమా జగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మహరి హరాయ త్రిగుణాత్మ్య సర్వగతిగామి దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ కొండ దేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, మరి చాలామందికి రాశి ఫలాల గురించి కొంతమందికే తెలుసు, కొంతమందికి వాళ్ళ పేరు బలాన్ని బట్టి ఆలోచన చేస్తుంటారు. కొంతమంది వాళ్ళు పుట్టిన తారీఖు, పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రం దగ్గ ఏ రాశి వస్తుంది అనేది కొంతమందికి తెలుసుకుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకోకుండా పెద్దవాళ్ళు పేరు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ గడియలు టయాలు చూసుకోకోకుండా నామకరణం అనేది చెప్తారు. పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏ రాశి అనేది సతమతం అయిపోతుంటారు. మాది ఈ రాశ అనేది వాళ్ళకి ఆందోళన పడుతుంటారు. కాబట్టి మీరు అలాగ ఆందోళన పడాల్సిన పనేం లేదు. మీకు ఎలాంటి పేరున్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా, మరి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పేరు వరకు ఉన్నా మీ పేరుని బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, మరి మీకు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి లక్ష్మీ కటాక్షమైన యోగము, కళ్యాణ యోగము, సంతాన యోగము, కుటుంబ యోగము, వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, మరి ఉద్యోగాలు అనుకున్న టయానికి రాకోకుండా ఇబ్బంది పడుతూ, మానసికమైన ఒత్తిడిలో కొన్ని ఇబ్బంది పడుతూ, అనేకమైన సమస్యలతో సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు కానీ, ఎలాంటి ఇబ్బంది కానీ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుగైతే మీలో ఏముంది, మీ జాతకాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది గవ్వలం వేసేసి గవ్వల ప్రకారంగా ఈ నెలలో ఈ రాశిలో మీకు ఏ కలిసి వస్తుంది, ఏది మీకు కలిసి రావదు అనేది మేము అన్ని చూసి సెట్ చేసి మీకు అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమ. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళు అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థాన ప్రభ. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకుంటుంటారో చిన్న వయసు నుంచి విద్యాపరంగా చాలా వరకు కష్టపడుకుంటూ విద్యను పూర్తి చేస్తుంటారు. ఎంత విద్య పూర్తి చేసినా కూడా వీళ్ళకి మైండ్లో కొంతమందికి ఎక్కదు. మనం ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, డబ్బు సంపాదించాలి, అది చేయాలి, ఇది చేయాలి అని అనుకుంటుంటారు. కానీ వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వాళ్ళు మిస్ చేసుకొని వాళ్ళ ఏజీ వచ్చిన తర్వాత అరే మేము అనుకున్న విద్యను ఫస్ట్లో మేము కంప్లీట్ చేయలేకపోయాము అని చాలా బాధపడుతుంటారు. కాబట్టి అలాంటి తప్పులు మీరు చేయొద్దండి. మీరు విద్యని కంప్లీట్ చేసిన తర్వాతే ఏ కార్యక్రమమైనా కానీ, ఏ ఉద్యోగం అయినా కానీ ముందడుగు వేయండి. మీరు విద్యని కంప్లీట్ చేయకముందు మీరు ఉద్యోగం చేస్తున్నారు, మాకు 4 డబ్బులు వస్తున్నాయి, 4 డబ్బులతో చాలని అనుకుంటారు. కానీ మీ లైఫ్ సెటిల్మెంట్ అయ్యే మార్గాన్ని మీరు ఎంచుకోరు. ఎందువల్ల? మీ మీద ఉండాల్సిన రావు కేతువుల గ్రహ దోషాల వలన, మీరు చేసిన కొన్ని గ్రహాల వలన ఆ గ్రహాలు మీ మీద ఎంటబడి మిమ్మల్ని డిస్టర్బెంట్ చేస్తుంటాయి. దానివల్ల మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒకటి మనశ్శాంతి లేకుండా అయిపోతుంటుంది. మరి ఈ మకర రాశి వాళ్ళు ఎక్కువగా మీరు పూజించాల్సింది మహావిష్ణుని పూజించాలి. ఆ మహావిష్ణుని మీరు పూజించినట్టుకైతే తప్పకుండా మీలో ఉండాల్సిన కష్టాలు, గ్రహాలు, దరిద్రాలు, దోషాలు శాంతవంతం అవుతాయి. మరి వ్యవసాయ రంగంలో అభివృద్ధి రాబోతుంది. రియల్ ఎస్టేట్లో చేయాల్సిన కార్యక్రమాల్లో విజయం కనబడుతుంది. మరి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళు, వాళ్ళకి అనుకోకుండా అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం కూడా ఒకటి రాబోతుంది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశము ఇప్పుడు ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. ఆ భగవంతుడి దయ వల్ల మీకు మంచి రోజులు, మంచి విధానాలు మీకు ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా వరకు
కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు టయాలు కొన్ని అనుకూలంగా లేని దాని వలన మీరు ఎన్నో విధానాలకు పోరాడతారు. కానీ దగ్గరకు వచ్చే టైంలో, ఉద్యోగం మనకు వచ్చే టైంలో టక్కన మీరు బ్రేక్ అయిపోతుంటారు. ఆ చదువును ఆపేయటము, లేకపోకుండా ఇంట్లో ఏదో ఒక ప్రమాదకరం జరగటము, ఇంట్లో ఏదో మనశ్శాంతి లేకుండా ఉండటము, అలాంటి మీకు ఏదో ఒక పెద్ద సమస్య ఎదురవుతుంటుంది. ఆ సమస్య ఎదురైనప్పుడు మీరు కొంత బ్రేక్ అయిపోయి సతకలపడి సతకరిచ్చి కూర్చుంటారు. కానీ పడ్డవాడు చెడ్డవాడు కాదు. మీకంటూ ఒక రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు మీరు మీ మైండ్కి, మీ ఆలోచనకి పొదును పెట్టినట్టుగైతే తప్పకుండా 100% మీకు అనుకున్న విద్య, అనుకున్న ఉద్యోగం, అనుకున్న కార్యక్రమం 100% మీకు తప్పకుండా మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు మీకు కనబడుతున్నాయి. కాబట్టి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. మరి మీరు చేయాల్సిన ఒక దేవుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. అక్కడ మీరు చేయాల్సిన కొన్ని పూజా బంధనలు, కొన్ని పూజా విధానాలు కొన్ని ఎన్నో ఉంటాయి. ఆ విధానాలు కూడా మీరు కొన్ని పట్టుకోవాలి. ఆ విధానాలు కూడా మీరు జాగ్రత్తగా తీసుకునేటికైతే 100% మీకు జయప్రదంగా అయ్యే మార్గాలు కూడా మీకు కనబడుతుంది. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిడి, ఆందోళన, సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఇలాంటి సమస్యలతో మీరు ఎదురయ్యారు కాబట్టి మీరు తొందరపడొద్దండి. పెద్దవాళ్ళు డైరెక్షన్ తీసుకోండి. ఏ కార్యక్రమం అయినా కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దండి. టైం మెయింటైన్ చేయండి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాకే మీరు టైంని మెయింటైన్ చేసినట్టుకైతే తప్పకుండా మీకు జయప్రదంగా అవుతుంది. ఈ విధంగా చాలామంది చాలా విధానాలతో బాధపడుతూ, ఆరోగ్య సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఎంతోమంది కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ మేము అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరు మేము పూజా బంధన చేసి అమ్మవారు భూమిలో నుంచి మేము పీకుతాం. ఈ భూమిలో నుంచి మేము పీకేటప్పుడు దీనికి పసుపు కుంకుమ వేసేసి అమ్మవారు మంత్రాన్ని చదివి మేము తీస్తాం. ఇది సభకట్టు వేరు. అంటే నరదిష్టి లేకోకుండా, ఆరోగ్యం బాగుండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా ఇది అమ్మవారు పూజా బంధన చేసి మేము ఇది వేరుని తీసి చాలామంది ప్రజలకి, ఎంతోమంది ప్రజలకి మేము ఇచ్చాము. గత 30 సంవత్సరాల నుంచి వచ్చిన మా దగ్గర ఉన్న భక్తులందరికీ ఈ వేరు ఇచ్చి మేము అమ్మవారు పూజా బలం చేసిన దాని వల్ల ఎంతోమంది గొప్పవాళ్ళు అయిపోయి కుబేరులు అయిపోయారు. కాబట్టి తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చి ఈ వేరు మీరు తీసుకొని వెళ్ళినట్టుగైతే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ వేరుని మీరు తెల్లగుడ్డలేసి పసుపు కుంకుమ వేసి ఇంటికి కట్టుకోవాలి. ఈ వేరు వల్ల మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మాది ఇక్కడ దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠం. తప్పకుండా మీరు మా దగ్గరికి వచ్చి వేరు తీసుకొని వెళ్ళినట్టయితే మీకు అన్ని పనులు విజయవంతం అవుతాయి. లేదు మీరు ఎక్కడో నుంచి ఫోన్లు చేసి వేరే ఊరు నుంచి మీరు ఉన్నారనుకోండి, మరి మీరు మాకు ఫోన్ చేసి గురువుగారు మీ వేరుని మాకు కావాలంటే ఈ వేరుని మేము కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, మరి మీకు ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంది, ఎవరు మీకు శాతపడి చేస్తున్నారు, ఎవరు మీకు బాలావతి చేస్తున్నారు, మరి మీకు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చదువులలో బ్రేక్ అయిపోతున్నారు, వాళ్ళ విద్యలో వ్యాపారాల్లో ఇబ్బందిగా కలుగుతుంది. మరి ఇలాగ అయిన వాళ్ళకి ఏ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా వాళ్ళ సమస్యలు మొత్తం మేము చూసి ఎలాంటి పరిష్కారం, ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.